హాయ్ అండి, వెల్కమ్ టు ఈడెన్ ఫుడ్ రెసిపీస్. ఈరోజు మీకు వెరీ స్పెషల్ రెసిపీని చేసి చూపించబోతున్నానండి. అదేనండి జున్ను. మా ఇంట్లో అయితే అందరికీ చాలా ఇష్టం అండి. మా పిల్లలకైతే మరీ ఇష్టము. ఆ తయారీ విధానం చూద్దాము ఒకసారి. 1 లీటర్ జున్ను పాలు తీసుకున్నాను నేను ఇక్కడ. అందులోకి మామూలుగా రెగ్యులర్గా వాడే పాలు 1/2 లీటర్ తీసుకుని అందులో వేసుకుని కలిపేసుకున్నామండి. 2 కలిపి అందులోకి మిరియాలు, సొంటు 2 కలిపి పొడి చేసుకుని 2 స్పూన్లు వేసుకున్నాను నేను ఇక్కడ. అలాగే బెల్లం పొడి నేను ఇక్కడ తీసుకున్నానండి. 1/2 కేజీ బెల్లం పడుతుందండి దీంట్లోకి. జున్ను పాలు లీటర్ అయితే మామూలు పాలు 1/2 లీటరు, రెండిటికి కలిపి 1/2 కేజీ బెల్లం పడుతుందండి. ఆ కలిపేసుకున్న తర్వాత బాగా కరిగిపోయిన తర్వాత ఒక పెద్ద బౌల్ లాంటి తీసుకుని అందులో 2-3 గ్లాసులు వేసుకోవాలండి వాటరు. అందులో ఈ జున్ను పాలు పెట్టేసుకోవాలండి. మూత పెట్టేసుకుని మీడియం ఫ్లేమ్లో పెట్టి ఒక 40 మినిట్స్ ఉడికించాలండి. ఇక్కడ చూడండి ఉడికిపోయింది. 40 నిమిషాల తర్వాత చూస్తే ఉడికిపోయిందండి. చూడండి ఎంత బాగా వచ్చిందో, చాలా బాగా వచ్చింది కదా. చూడండి దాన్ని తీసుకుంటున్నాను నేను ఇక్కడ. చాలా గట్టిగా వచ్చిందండి, కేక్ ఇలా ఉంది కదా. చూడండి ఎంత బాగా వచ్చిందో. మా పిల్లలకైతే చాలా బాగా నచ్చిందండి. మళ్ళీ మళ్ళీ చేయమని అడుగుతున్నారు, అంత బాగా వచ్చింది. మీరు కూడా చేసుకుని ట్రై చేసి చూడండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దు.